ఫ్రెండ్స్, ఇది నా టెర్రస్ గార్డెన్‌లోని చిల్లీ ప్లాంట్ అనగా మిరప మొక్క. మిరప మొక్కలో మిరపకాయలు వచ్చే ముందు ఇలా చిన్న చిన్న పువ్వులు వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ పువ్వులే మనకి కారపు మిరపకాయలో మారుతాయి. అండ్ ఈ సమయంలో మీరు కొంచెం కేర్ తీసుకుంటే కొద్ది సమయంలోనే ఈ పువ్వులు మీకు మిరపకాయలు మారిపోతాయి ఫ్రెండ్స్. ఎన్ని మిరపకాయలు ఒకటే మిరప తొట్టెలో వేలాడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నిజంగానే ఈ దృశ్యం ఏ గార్డెనర్ కోసమైనా ఒక అద్భుతం లాంటిది. కేవలం సరైన ఎండ, నీరు మరియు ఆర్గానిక్ ఎరువు వేస్తూ ఉంటే ఇలా టెర్రస్ మీద కూడా ఎంత మంచిగా మిరపకాయలు సాగు చేయవచ్చు. ఇందులో మార్కెట్ లాగా ఎటువంటి కెమికల్ లేదా పెస్టిసైడ్ వేయలేదు ఫ్రెండ్స్. ఇది పూర్తిగా ఆర్గానిక్ అండ్ కెమికల్ ఫ్రీ. అండ్ ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసే సమయం వచ్చింది ఫ్రెండ్స్. నెమ్మదిగా కాడను పట్టుకొని మిరపకాయని తెంపండి అండ్ ఫ్రెష్ మిరపకాయని మీ కర్రీస్లో వేసుకుని ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత ఫ్రెష్ మరియు గ్రీన్ చిల్లీస్. మార్కెట్లో కొనే మిరపకాయతో పోలిస్తే వీటిలో టేస్ట్ మరియు సువాసన ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో సాగు చేసే మిరపకాయలో కేవలం రుచి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా పూర్తి గ్యారెంటీ ఉంటుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటో తెలుసా, ఒక్కసారి మీరు నాటిన మొక్క సెట్ అయిందనుకోండి, ఇక చాలా సమయం వరకు ఇవి మీకు మిరపకాయలు ఇస్తూనే ఉంటుంది. అంటే ఒక్క మొక్క నుంచి మీకు మళ్ళీ మిరపకాయలు లభిస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర టెర్రస్ లేదా బాల్కనీ ఉన్నట్లయితే 1 లేదా 2 మిరప మొక్కని ఖచ్చితంగా నాటండి. దానివల్ల మీకు మిరపకాయలు మాత్రమే కాదు, మీ గార్డెనింగ్ అనుభవం కూడా పెరుగుతుంది. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి అండ్ ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళని కూడా ప్రోత్సహించండి. నేను మీ సుధాకర్, త్వరలోనే కలుస్తా మరొక అందమైన వీడియోతో. అప్పటిదాకా ఆస్తల వేస్తా, మళ్ళా కలుస్తా.